మీకు ఈ విషయం తెలుసా? పెళ్లి తర్వాత ప్రేమ మాయమవ్వడం కేవలం అందుకే కాదు, మనం మాట్లాడకపోవడం వల్ల. హ్మ్. కరెక్టే విన్నది మీరు. ఎగ్జాంపుల్ నేను మీకొకటి చెప్తాను. కథ చెప్తాను. పేర్లు వేరే వేరే ఇస్తున్నాను చూసుకోండి. రామ్ మరియు సీత పెళ్లి తర్వాత 2 ఏళ్లుగా కలిసుంటున్నారు. మొదట్లో వాళ్ళ ప్రేమ జోక్స్, చిన్న చిన్న సర్ప్రైజ్‌లు అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు రామ్ రోజు రోజుకు పనిలో ఆ మత్తులో పడిపోయి పని హడావుడిలో ఉండిపోతున్నాడు. సీత తన భావాలను చెప్పలేకపోతుంది. అసలు రామ్ ఛాన్స్ ఇవ్వడమే లేదు. వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న విభేదం కూడా పెద్ద పెద్ద వాదనలకు దారితీసింది. ఒకరోజు రాము ఇంటికి ఆలస్యంగా వస్తే సీత విపరీతమైన క్వెషన్స్. "ఎక్కడున్నావు? ఎందుకింత లేట్? ఎక్కడెక్కడ తిరుగుతున్నావు?" అని అడగడం. దాంతోటి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద వాదన. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యలో దూరం అనేది పెరిగిపోయింది. అసలు దీనికి సైకలాజికల్ అనాలిసిస్ చేస్తే ఇక్కడ రామ్ కేవలం తన వర్క్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోవడం, కాసేపైనా మాట్లాడలేకపోవడం, మనసులోని తన భావాలను వ్యక్తం చేయకపోవడం వల్ల అక్కడ ఎమోషనల్ బాటిల్ నెక్‌ని అంటే అడ్డంకిని సృష్టిస్తుంది. అటాచ్‌మెంట్ థియరీ ప్రకారం ఏంటంటే, పార్ట్నర్స్ మధ్యల ఎప్పుడైనా కన్సిస్టెంట్ అంటే కంటిన్యూయస్‌గా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీని అంటే దగ్గరితనాన్ని తగ్గిస్తుందనమాట. ఈ చిన్న చిన్న మైనర్ ఫీలింగ్స్ చెప్పలేకపోవడం వల్ల కోపం, ఫ్రస్ట్రేషన్‌ను పెంచుతుంది. ఎందుకంటే బంధం అంటే దాని మీనింగ్ అదే కదా! కలిసి ఉండడం అంటే. సోషలాజికల్ యాంగిల్‌లో చూస్తే సమాజం ఇచ్చేటువంటి పెళ్లి తర్వాత సంతోషం కుదురుతుంది అనేటువంటి ఒక స్టీరియోటైప్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! అవన్నీ పెరుగుతూ ఉంటాయి. మాటలు చెప్పకపోవడం, సమస్యలను సప్రెస్ చేయడం సోషల్ నార్మ్స్‌గా మారిపోయింది. దీనివల్ల ఎమోషనల్ డిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇదే అనలిటికల్ పాయింట్ చూస్తే ఇది రిపిటేటివ్ ఆర్గ్యుమెంట్ సైకిల్‌కి దారితీస్తుంది. కంటిన్యూయస్ ఆర్గ్యుమెంట్స్ లైఫ్‌లో ఇంకేమీ ఉండదు. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ తీసేస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి. చిన్న చిన్న మాటలు, సరదాలు, ప్రతిరోజు కలిసి తినడం, ఒకరికొకరు అందిపుచ్చుకోవడాలు నిదానంగా ఇంటిమసీని రిపేర్ చేస్తూ ఉంటాయి. ఇదే ఎగ్జాంపుల్‌లో ఒకరోజు సీత తన మనసులోని చిన్న డిసప్పాయింట్ ఉంది. దాన్ని షేర్ చేసుకుంటుంది. ఆ రాము కేవలం ఆమె చెప్పేది మనసు పెట్టి విన్నాడు. దానివల్ల వాళ్ళిద్దరి మధ్యల ఆ చిన్న కనెక్షన్ అనేది రీస్టోర్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళ బంధం చిగురులు వేయడం మొదలుపెట్టింది. ఇక్కడ పెద్దగా చేయాల్సిందేమి లేదండి. ఒక బంధం నిలబడాలంటే కాసేపు మాటలు, మనసు పెట్టి మాట్లాడడం, ఎదుటివారు చెప్పేది కొద్దిగా శ్రద్ధ పెట్టి వినడం అంతే. బంధం అనేది కేవలం ఒక ఫిజికల్ ప్రెజెన్స్ కోసమే కాదు కదా! అదొక మానసిక అంటే ఎమోషనల్‌గా భావనాత్మకంగా అంటే ఫీలింగ్స్ తోటి కలిసేటువంటి కనెక్షన్. మాటలు వినడం, అర్థం చేసుకోవడం ఇవే బంధానికి బలమైనటువంటి పునరుద్ధరణ. అదే ఎన్నో సమస్యలకు మందు కూడా. సో, మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీ బాండ్. సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఎనీ బంధం ఏదైనా సరే అందులో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ఎప్పుడైనా గుర్తుంచుకోండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న మాటలైనా సరే ఎంతో గొప్ప అర్థాన్ని సృష్టిస్తాయి.